సార్ మోషన్ రాజు మా రాజీనామా ఆమోదించరాదు అంటూ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ. రాజీనామా చేసి ఏడాదైందని ఇప్పటికైనా ఆమోద ముద్ర వేయాలని మండలి చైర్మన్ ను కోరారు జయమంగళం. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఎదుట విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జయమంగళం వెంకటరమణ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసి ఏడాది గడిచినా ఆమోదించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారాయన. జయమంగళం వెంకటరమణ వివరణ కోరారు మండలి చైర్మన్ మోషన్ రాజు. తన ముందు విచారణకు హాజరైన జయమంగళం వెంకటరమణను విచారించిన మండలి చైర్మన్ రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేశారా లేక స్వచ్ఛందంగా రిజైన్ చేశారా అని ప్రశ్నించారు. గురువారం కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ శాసనమండలి చైర్మన్ ఎదుట హాజరుగానున్నారు. తామెందుకు రాజీనామా చేశారో చైర్మన్ కు వివరించనున్నారు. ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం 5 ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. అదే సమయంలో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. కూటమి పార్టీలో చేరారు. కూటమి పార్టీల్లో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న భావనలో ఉన్నారట ఎమ్మెల్సీలు. దీంతో చైర్మన్ ఎదుట వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారో అన్నది ఉత్కంఠగా మారింది ఇప్పుడు.